నర్సరావుపేట నలుమూల నుంచి కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈ కార్యక్రమం సందర్భంగా వేదికపై ఉన్న పెద్దలు నర్సరావుపేట ఇన్ఛార్జ్ అరవింద్ బాబు గారికి, మన్నా మోహన్ కృష్ణ గారికి, కోటేశ్వర గారికి, సింహాద్రి యాదవ్ గారికి, వేదిక పైన ఉన్న ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఎంతో ఉత్సాహంతో ఇక్కడ చాలా మంది వచ్చారు కార్యకర్తలందరూ కూడా. మీ అందరూ ఒకటే గుర్తుంచుకోండి, 25 సంవత్సరాల తర్వాత 2024 ఎలక్షన్లో తెలుగుదేశం జెండా ఇక్కడ ఎగరబోతా ఉంది. ఎందుకు ఎలా చెప్తారు అని మీరు ప్రశ్నించవచ్చు. నేనేదో ఊరినే మాట చెప్పి దానికి వివరణ ఇవ్వకుండా వదలను. కేవలం ఏదో డైలాగ్ చెప్పామని చప్పట్లు కొట్టారంటే అయ్యే పరిస్థితి కాదు. దానికి వివరణ కూడా ఎందుకు ఎగరబోతా ఉంది అనే దానికి కూడా మీకు 3 కారణాలు మీకు ఇవ్వబోతా ఉన్నా. మొదటిది, ఇక్కడ ఎప్పుడూ లేని విధంగా ఈసారి బీసీ క్యాండిడేట్ని రెండోసారి రిపీట్ చేస్తూ ఉన్నాం. ఇదివరకు ఏదైతే ఉందో ఒక గీత, ఇటు నుంచి అటు రాము, అటు నుంచి ఇటు రాము, ఎవరో గీశారు. ఆ గీతలోనే ఈ 40 సంవత్సరాలు నర్సరావుపేట రాజకీయం అంతా జరిగిపోయింది. ఈసారి ఆ గీతని అరవింద్ బాబు పూర్తిగా మీ అందరూ అనుకోవచ్చు, మీ అందరికీ మనసులో ఉంటుంది, నిజంగా అంత గట్టిగా చేయగలమా, నిజంగా అంత గట్టిగా అరవింద్ బాబు గారు ఉన్న చాలా సాఫ్ట్గా కనిపిస్తారు, గొడవలు పెట్టుకోరు కదా అని. అదే ఈ ఎలక్షన్లో మనకి ప్లస్ అవుతుందని నా పూర్తి నమ్మకం. రెండవది, ముఖ్యమైనది, మీ అందరూ చూసేది ఏంటంటే మనం ఎప్పుడు కూడా మన ఇంట్లో ఏమున్నాయా, మన దగ్గర ఏమి పార్టీలో ఉన్నప్పుడు చూసేది. అదే మన స్వతహాగా చూసేది, మన స్వతహాగా చూసుకున్నప్పుడు మనం ఎప్పుడు తప్పులు చూసుకోం. కానీ మన పార్టీలో ఉన్నప్పుడు పార్టీలో మన వైపు నుంచి ఏం తప్పులు ఉన్నాయని చూస్తాం, కానీ ఎదురు వైపు అవతల వైపు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారని మనం చూడరు. కానీ చూడాల్సిన సమయం ఇది. అటువైపు ఎదురు పార్టీలో అత్యంత వీక్గా ఉన్న సమయం ఇది. క్యాడర్ పూర్తిగా వదిలేసి మేము చేయము, చేస్తే మాకు వచ్చేదేంటి అని నైరాశ్యంతో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న క్యాడర్ అలా ఉంది. దానికి కారణాలు నాకంటే మీకు బాగా తెలుసు. నేను దగ్గరగా చూశాను, మీరు ఇంకా దగ్గరగా చూశారు, ముఖ్యంగా నర్సరావుపేటకు సంబంధించి. రెండో కారణం అది. మూడవది, ముఖ్యమైనది, సంక్షేమ కార్యక్రమాలు చేయడం మంచిదే, కానీ దానిపైనే అన్ని నమ్మకాలు పెట్టుకోవటం అనేది ఎప్పుడు కూడా మంచిది కాదు. ఉదాహరణకి నేను కూడా కాలేజ్ నడుపుతూ ఉంటాను, యూనివర్సిటీస్ నడుపుతూ ఉంటాం. దాదాపు ప్రతి సంవత్సరం 25-30 కోట్లు స్కాలర్షిప్స్ ఇస్తాం స్టూడెంట్స్కి. ఇచ్చాం కదా అని చెప్పి నేను అన్యాయంగా ఉన్నా, నేను తప్పు చేసినా వాళ్ళు సమర్థించరు. కేవలం డబ్బుతో స్కీమ్స్ ఇచ్చాము, వాళ్ళు మనకు ఓట్లు వేస్తామంటే అది అవ్వదు. నేను స్కాలర్షిప్స్ ఇచ్చాను, నేను ఏం చేసినా వాళ్ళు ఒప్పుకుంటారంటే అది ఎట్టి పరిస్థితులు అవ్వదు. నేను దగ్గరగా చూశాను కాబట్టి చెప్తా ఉన్నా. తెలంగాణలో చూశారు మీ అందరూ, ఇక్కడికంటే ఎక్కువ ఇచ్చారు సంక్షేమ కార్యక్రమాలు. ఇది తప్పు, చేస్తుంది తప్పు అని వాళ్ళు ప్రజలు బలంగా నమ్మిన రోజు ఎన్ని స్కీమ్స్ ఇచ్చినా, ఏది ఇచ్చినా పక్కకు దోసి దించాల్సి వచ్చినప్పుడు తప్పకుండా దించుతారు. ఇది 3 కారణం. అయితే మీ వైపు నుంచి చాలా ఉత్సాహం ఉంది. ఇంత ఉత్సాహంగా ఈరోజే కాదు, మొన్న కోటప్పకొండ తిరునాళ్ళకి వెళ్తే నన్ను దాదాపుగా నన్ను పూర్తిగా నన్ను దాదాపు ఎత్తుకొని మరీ తీసుకెళ్ళిన పరిస్థితి తీసుకొచ్చారు.
తిరునాళ్ళ ప్రభల దగ్గర మొత్తం నన్ను అన్ని విధాలుగా తీసుకొని వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అంత ఉత్సాహం ఉంది. ఎవరు అసలు సంబంధం లేని వాళ్ళు అందరూ వచ్చి కూడా లేదు సార్ ఈసారి గెలుస్తారు, ఈసారి గెలవాలి, ఈసారి గెలవాలి, ఈసారి గెలవాలి అంటూ ఉన్నారు. అంత ఉత్సాహం ఉన్నప్పుడు ఆ ఉత్సాహాన్ని కేవలం మనం ఈ మీటింగులు పెట్టి మీటింగ్లో మనం అద్భుతంగా మాట్లాడి అక్కడితో చల్లారి చేయడం కంటే, లేకపోతే మైకులు తీసుకొని ఎదురు వాళ్ళని ప్రతిపక్షాన్ని దూషించడం పైన మన సమయం కేటాయించడం కంటే మనం చేయగలిగింది ఏంటంటే సో ఇంత ఉత్సాహం ఉన్నప్పుడు లేదు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పార్టీని గెలిపించాలి అని గట్టిగా నమ్మినప్పుడు, క్యాండిడేట్ గెలిపించాలని గట్టిగా నమ్మినప్పుడు ఆ ఉత్సాహాన్ని మనం 2 విధాలుగా వాడచ్చు. ఒకటి, ఎదుటి వారిని మైకి తీసుకొని రోజు తిట్టడం, రోజు వారి గురించి దుర్భాషలు ఆడటం, ఇది ఒకటి. రెండోది ఉంది, మనమేం చేస్తాం, మనకు అవకాశం ఇస్తే మనం ఏం చేయబోతున్నాం, మనకు అవకాశం ఇస్తే ఏ విధంగా మార్పు తీసుకొస్తాం అని చెప్పేది రెండో దారి. ఇప్పటిదాకా మొదటి చేశారు, చేయాల్సిన అవసరం ఉంది, ఇప్పటిదాకా చేశారు, ఇక్కడ దాకా చాలు. రెండో దారి, ఎప్పుడైనా కూడా ఎవరైనా కోరుకునేది ప్రశాంతత కోరుకుంటారు. ప్రశాంతత అంటే కేవలం ఇంట్లోనే కాదు, సొసైటీలో కూడా ప్రశాంతత కోరుకుంటారు. అది మనం ఎలా తీసుకొస్తాం అనేది మనం చెప్పగలగాలి. మనకున్న సమస్యలు చాలా చిన్నవి. ఆ సమస్యలు కొద్దిగా మనం అందరం కూడా కూర్చొని సర్దుకుంటే కనుక తప్పకుండా గెలుస్తాం. దాంతోపాటుగా ఇక్కడ ఉన్న ఉత్సాహం ఇవన్నీ చూస్తే తప్పకుండా 24 ఎలక్షన్లు మనం గెలుస్తామని చెప్పి పూర్తి ధీమా ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎత్తుతుందని పూర్తి ధీమా ఉంది. ఇదే ఉత్సాహాన్ని వచ్చే 50 రోజులు కూడా మీరు ఇదే ఉత్సాహాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు సెలవు తీసుకుంటా ఉన్నాం.